జై శ్రీరామ్. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునేటటువంటి రక్షాబంధనం లేదా రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం. ఈ రక్షాబంధనం అంటే ఏదైనా ప్రయత్నం లేదా సాహసం, ఉదాహరణకి పరీక్షలు వ్రాయడానికో ఉద్యోగ ప్రయత్నాలకు చేసేటటువంటి మగవారికి వారి ఇంట్లో ఉండేటటువంటి తల్లి లేదా భార్య లేదా సహోదరి వాళ్ళ యొక్క మంగళకర హస్తాలతో ఒక రక్షాబంధనాన్ని తయారు చేసి దాన్ని బ్రాహ్మణునితో పూజ చేయించి లేదంటే స్వయంగా కూడా దాన్ని భక్తిపూర్వకంగా పూజ చేసి వారి నుంచి స్వీకరించి వారు ఎవరికైతే కట్టాలనుకుంటున్నారో వారికి విజయం చేకూరాలని కట్టేటటువంటి ఒక దివ్యమైనటువంటి ఆభరణం. పురాణాల ప్రకారం దీన్ని దేవాసుర సంగ్రామంలో శచీదేవి తన భర్త అయినటువంటి ఇంద్రుడికి విజయం చేకూరాలి రాక్షసుల మీద అని చెప్పి కట్టినట్టుగా చెబుతున్నాయి పురాణాలు. అజేయ సర్వశత్రూణాం కృతశ్చ సచీపతి రక్షాబంధ ప్రభావేన దానవేంద్రో జితో మహాన్ అని చెప్పి శుక్రాచార్యుడు చెప్పాడు బలిచక్రవర్తితో. ఆ శచీదేవి కట్టినటువంటి రక్షాబంధనం వలన ఇంద్రుడు నీ మీద జయాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఈ రక్షాబంధనాన్ని కట్టే సమయంలో ప్రతివారు కూడా నేను చెప్పే ఈ శ్లోకాన్ని పఠించడమో లేదా శ్రవణం చేయడమో చేస్తే చాలా మంచిది. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వమాభిబధ్నామి రక్షేమా చలమాచలా. ఎలాగైతే దానవేంద్రుడి మీద ఇంద్రుడికి విజయం చేకూరిందో అలాగే ఈ రక్షాబంధనాన్ని కట్టడం ద్వారా నాకు నా జీవితంలో సర్వమైనటువంటి విజయాలు కూడా కలగాలి అని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తూ ఈ శ్లోకాన్ని చదువుతారు. అంతేకాకుండా ఇది చాతుర్వర్ణ్యాల వారు కూడా చేసుకోవచ్చు. అది కూడా చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యై శూద్రైశ్చాన్యైశ్చ మానవై కర్తవ్యో రక్షికాబంధో ద్విజా సంపూజ్య భక్తితః. చాతుర్వర్ణాల వారు కూడా ఈ రక్షాబంధనాన్ని జరుపుకోవడం మన యొక్క సాంప్రదాయం. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటూ జై శ్రీరామ్. స్వస్తి.